టు మై ఛానల్. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ మేథీ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఈ మేథీ బాత్ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా కూడా చాలా బాగుంటుంది. అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనకు కావాల్సిందల్లా ఒక కప్పు బఠానీలు, మేథీ కూర, ఆనియన్, టమోటో, గ్రీన్ చిల్లీ, గార్లిక్, జింజర్ అండ్ కొంచెం కొత్తిమీర. సో వీటినంతా కడిగి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 కప్పు రైస్ కూడా బాగా కడిగి సోక్ చేసి పెట్టుకున్నాను. అలాగే కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ గీ బాగా వేడైన తర్వాత సో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, సో కొంచెం చెక్క, లవంగాలు, ఒక ఇలాచి, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. సో ఆనియన్స్ కొంచెం లైట్ మెరూన్ కలర్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే జీడిపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు గార్లిక్ కూడా వేసుకోవాలి. సో బాగా వేయించుకున్న తర్వాత సో మనం అప్పుడైనా కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో పెట్టుకున్న టమోటాలు కూడా వేయిస్తున్నాను. టమోటాలు వేసుకొని బాగా కలుపుకొని సో ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత బఠానీలు వేసుకోవాలి. సో బఠానీలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సో మనం అప్పుడే బాగా కడిగి పెట్టుకున్న మేథీ కూర కూడా వేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో 1 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్, సో బాగా కలిపిన తర్వాత సో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం మీకు కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది. నేను గ్రీన్ చిల్లీస్ కూడా వేసాను కాబట్టి కొంచెంగా వేసుకున్నాను. సో అలాగే 2 కప్స్ వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. 1 కప్ రైస్కి 2 కప్ వాటర్. సో వీటినంటి బాగా కొంచెం వేడైన తర్వాత మనం అప్పుడే సోక్ చేసుకున్నాం కదా రైస్ వేసుకుంటే, సో ఇలా వేసుకొని రైస్ వేసుకొని బాగా కలుపుకొని సో లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. సో అలాగే కుక్కర్ క్లోజ్ చేసి సో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాత చూస్తే మన మేథీ బాత్ ఈజ్ రెడీ. హెల్దీ అండ్ టేస్టీ మేథీ బాత్ ఈజ్ రెడీ. ఈ మేథీ బాత్ లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇది చాలా హెల్దీ కూడా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.